72 సంవత్సరాల వీళ్ళ అన్యోన్య దాంపత్యాన్ని చూసి ఆ షాప్ ఓనర్ చలించిపోయాడు. ఇతని పేరు నివిత్రి సంబత్రావు సిండే, వయసు 93 సంవత్సరాలు. ఇతని భార్య పేరు శాంతాబాయి సిండే. ఈ ఇద్దరు మహారాష్ట్రలోని పాట్రి పిండారి అనే గ్రామంలో ఉండేవారు. వీళ్ళకి కొద్ది రోజుల్లోనే 75 సంవత్సరాల పెళ్లి రోజు రాబోతుంది. దాన్ని వీళ్ళు ఘనంగా సెలబ్రేట్ చేయాలి అనుకున్నారు. శాంతాబాయి సిండే తన భర్తను అడిగింది, ఈ 75 సంవత్సరాలు మెడలో పసుపు తాడే వేసుకున్నాను, చనిపోయేలోపు బంగారులో చేసిన మంగళసూత్రం వేసుకోవాలని ఉంది అని తన భర్తను అడిగింది. నివిత్రి సంబత్రావు సిండే అతనికి బంగారు రేట్ ఎలా ఉందో కూడా తెలీదు. అతని దగ్గర 1120 రూపాయలు మాత్రమే ఉంది. అది కూడా ఈ వయసులో తను రిక్షా తొక్కి సంపాదించి కూడబెట్టింది. ఆ డబ్బులు తీసుకుని ఇద్దరు మహారాష్ట్రలోని గోపికా జ్యువెలర్స్ అనే షాప్ కి వెళ్లారు. అక్కడికి వెళ్లి నా భార్యకి మంగళసూత్రం కావాలని అడిగారు. ఆ షాప్ లో ఉన్న కొంతమంది వర్కర్స్ 30 నుంచి 40 వేలు ఖర్చు అవుతుంది అని చెప్పారు. మీ దగ్గర అంత డబ్బులు ఉంది అని చెప్పేసి అడిగితే శాంతాబాయి షిందే అనే ఆవిడ తను దాచిపెట్టిన డబ్బుల్లో ఒక్కొక్కటిగా బయట తీస్తుంది. అందులో 10 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు, అంతెందుకు నాణ్యాలు కూడా ఉన్నాయి. ఇదంతా దూరం నుంచి చూస్తున్న షాప్ ఓనర్ అయిన అమిత్ జైన్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరు అన్యోన్యతని చూసి 30 నుంచి 40 వేలు ఖరీదు చేసే తాళిబొట్ ని కేవలం 20 రూపాయలకే ఇచ్చాడు. ఈ విషయం అంతా చూసి ఈ రుద్ర దంపతులు ఇద్దరు కన్నీరు కార్చారు. తర్వాత ఆ షాప్ ఓనర్ అమిత్ జైన్ వాళ్ళిద్దరిని నవ్వించి మీ 72 సంవత్సరాల అన్యోన్యతకి నా గిఫ్ట్ గా ఎంచుకోండి అని తాళిబొట్టుని ఇచ్చి పంపించారు. ఈ విషయం తెలిసి కొన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఆ షాప్ ఓనర్ ని అడిగారు, మీరు ఇచ్చింది నిజమైన బంగారమేనా అని. అవును, ఎస్, ఇట్ వాస్ ఎ రియల్ గోల్డ్ మంగళసూత్ర. వాళ్ళ ప్రేమను చూసి బంగారంతో డబ్బుతో వెలకట్టలేకపోయాను. అయితే కొంతమంది ఇది 1 గ్రామ్ గోల్డ్ అనేసి చెప్పారు. అయితే ఆ షాప్ ఓనర్ చెప్పాడు, మేము ఇచ్చింది గోల్డ్ కోటెడ్ కాదు, 100% రియల్ A1 గోల్డ్ అని. కలికాలంలో కూడా ఇప్పటికీ మంచి మనసున్న మనుషులు ఉన్నారు. ఆ షాప్ ఓనర్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి.